మాకైతే మాత్రం వేసవికాలం కష్టాలు మామూలుగా లేవనమాట. ఆంధ్ర అనే ఎడారిలోని చిక్కొడిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అసలు బీభత్సమైన ఎండ, వేడి, ఆవేశం, ఆందోళన అలా ఉందనమాట. ఒక్కబెట్టేస్తుంది. ఇంకా మా పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు అయితే ఫ్రిడ్జ్‌లో ఫుడ్ తినాలి, లేదంటే ఏసీ రూమ్‌లో ఉండాలన్నట్టు ఉన్నారాళ్ళు. ఇక చెమటకాయలు వచ్చేస్తున్నాయి అంత వేడిగా ఉంది. దానికి తోడు ఆవకాయ పెడదామని ఆవేశంగా మామిడికాయలన్నీ తెచ్చేసాం. ఇవన్నీ ఎలా దొరుకుతాయని కొంచెం భయంగానే ఉంది ఇంత వేడిలో. ఇంకా అందుకే రోజు ఈవినింగ్ పూట ఖచ్చితంగా ఐస్ క్రీమ్‌తో తియ్యని వేడికైతే చేసుకుంటున్నాం. పిల్లలు కొంచెం శాంతిస్తున్నారనమాట. అంటే ఫుడ్ కూడా సమయంగా తినట్లేదు ఈ వేడికి. ఇగోండి ఆ పక్కన ఒక చిన్న పిల్ల ఉంది కదా! ఆ పిల్ల కూడా ఐస్ క్రీమ్ కోసం వాటాకొచ్చేస్తుంది. అంటే చూడండి సిచ్యువేషన్ కొంచెం ఎంత ఘోరంగా ఉందో అసలు. ఉదయాన్నంతా ఫుల్‌గా ఎండనమాట. బయటికెళ్ళే ఛాన్సే లేదు. ఈవినింగ్ పూటేమో ఇంకా మొత్తం ఉక్కబెట్టేస్తుంది గాలి ఏం వేయకుండా. ఇలా ఉందనమాట ఆంధ్రాలో, విజయనగరంలో మా అమ్మగారి ఇంట్లోని వేడి వాతావరణం విషయాలు. అందుకే సమ్మర్‌లో ఎక్కువ ఊరెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపియం అసలు.